Hello, welcome to English Bites. Let's learn bit by bit. ఇది కాకుంటే మరేంటి, వీళ్ళు కాకుంటే మరెవరు, అది కాకుంటే ఇంకేంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలాసార్లు మనం అంటుంటాం కదా. ఈ స్టేట్మెంట్స్ అంటుంటాము. ఎప్పుడు అంటామంటే ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా మనం సమర్థించినప్పుడు, అంటే డెఫినెట్గా అదే కరెక్ట్ అని చెప్పినప్పుడు మరి వాళ్ళు కాకపోతే ఇంకెవరు అనే ఆ సందర్భాన్ని ఉపయోగిస్తుంటాం. సో ఈ వీడియోలో అట్లాంటి కొన్ని క్వశ్చన్స్ని వాటిని ఇంగ్లీష్లో ఏ రకంగా చెప్తారు అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ది ఏంటి, ఇది కాకుంటే మరేంటి. ఇట్లాంటి స్టేట్మెంట్స్ చాలా అంటుంటాం కదా. ఇది కాకపోతే మరేంటి అంటామంటే ఇఫ్ నాట్ దిస్ దెన్ వాట్, ఇఫ్ నాట్ దిస్ దెన్ వాట్. ఇది ఇంత బాగుంది, ఇదే కాకపోతే ఇంకా మరేంటి దీనికన్నా మంచిది అనేది అంటుంటాం కదా, అది. సెకండ్ ఏంటి, అతను నీ బెస్ట్ ఫ్రెండ్ కాకుంటే మరెవరు. ఇఫ్ హీ ఈజ్ నాట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ దెన్ హూ ఈజ్. అతడే కదా నీ బెస్ట్ ఫ్రెండ్, ఖచ్చితంగా అతన్నే కదా నువ్వు ఎక్కువ ఇష్టపడతావు. సో అతన్ని నీ బెస్ట్ ఫ్రెండ్ కాకుంటే మరెవరు. ఇఫ్ హీ ఈజ్ నాట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ దెన్ హూ ఈజ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది నిజం కాకుంటే మరేంటి. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ట్రూ దెన్ వాట్ ఈజ్. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ట్రూ దెన్ వాట్ ఈజ్. ఇది నిజం కాకపోతే ఇంకేంటి నిజం ఉంటుంది. అందరికీ తెలిసిన నిజమే కదా ఇది కాకపోతే ఇంకేంటి నిజం ఉంటుంది అనే సందర్భాలు మాట్లాడుతుంటాం కదా. అట్లాంటప్పుడు ఇంగ్లీష్లో ఏ రకంగా చెప్తాము, ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ట్రూ దెన్ వాట్ ఈజ్. నెక్స్ట్ ఏంటి, ఇది ప్రేమ కాకుంటే మరేంటి. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ లవ్ దెన్ వాట్ ఈజ్. అంటే కొన్నిసార్లు కొంతమంది పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ చాలా సాక్రిఫైస్ చేస్తారు. ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే అబ్బా ఇది కదా ప్రేమ అంటే అంటాం కదా. ఇది కాకపోతే ఇంకా ప్రేమ అంటే ఏంటి. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ లవ్ దెన్ వాట్ ఈజ్. నెక్స్ట్ ఏంటి, ఈ వార్త సంతోషకరమైంది కాకుంటే మరేంటి. ఈ వార్త సంతోషకరమైంది కాకుంటే మరేంటి. ఇంతకన్నా మంచి వార్త ఉంటుందా, ఇంతకన్నా సంతోషకరమైన వార్త ఏదైనా ఉంటుందా. ఇది కాకుంటే మరేంటి అని. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ గుడ్ న్యూస్ దెన్ వాట్ ఈజ్. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ గుడ్ న్యూస్ దెన్ వాట్ ఈజ్ అని ఇంగ్లీష్లో చెప్తాం. నెక్స్ట్ ఏంటి, ఇది విజయానికి మంచి ప్రారంభం కాకుంటే మరేంటి. ఇది విజయానికి మంచి ప్రారంభం కాకుంటే మరేంటి. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ గుడ్ స్టార్ట్ టు సక్సెస్ దెన్ వాట్ ఈజ్. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ గుడ్ స్టార్ట్ టు సక్సెస్ దెన్ వాట్ ఈజ్. నెక్స్ట్, అతని సహాయం స్నేహం కాకుంటే మరేంటి. అతని సహాయం స్నేహం కాకుంటే మరేంటి. ఇఫ్ హిజ్ హెల్ప్ ఈజ్ నాట్ ఫ్రెండ్షిప్ దెన్ వాట్ ఈజ్. ఇఫ్ హిజ్ హెల్ప్ ఈజ్ నాట్ ఫ్రెండ్షిప్ దెన్ వాట్ ఈజ్. కొన్నిసార్లు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎట్లాంటి సహాయమైనా చేసేస్తారు. అంటే ఫ్రెండ్షిప్ అంటే అదే కదా అని అర్థం. ఇది స్నేహం కాకుంటే మరేంటి అని అర్థం. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ఫ్రెండ్షిప్ దెన్ వాట్ ఈజ్. నెక్స్ట్ వన్ ఏంటి, ఇంత కష్టపడి చదివితే అది విజయానికి దారి కాకుంటే మరేంటి. ఇంత కష్టపడి చదివినందుకే కదా 98.9% వచ్చింది, అది సక్సెస్ కాకుంటే ఏంటి అంటుంటాం కదా, అది. సో ఇంగ్లీష్లో ఇఫ్ స్టడీయింగ్ దిస్ హార్డ్ ఈజ్ నాట్ ద పాత్ టు సక్సెస్ దెన్ వాట్ ఈజ్. ఇఫ్ స్టడీయింగ్ దిస్ హార్డ్ ఈజ్ నాట్ ద పాత్ టు సక్సెస్ దెన్ వాట్ ఈజ్. నెక్స్ట్ ఏంటి, దేవుడు మనల్ని కష్టాల్లో ఆదుకుంటే అది ఆయన ప్రేమ కాకుంటే మరేంటి. మరి మన కష్టాలు తీర్చేది దేవుడే కదా. ఎందుకు, దేవుడికి మనం అంటే ప్రేమ కదా. అందుకే దేవుడు మనల్ని కష్టాల్లో ఆదుకుంటే అది ఆయన ప్రేమ కాకుంటే మరేంటి. ఇఫ్ గాడ్ హెల్పింగ్ అస్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ ఈజ్ నాట్ హిజ్ లవ్ దెన్ వాట్ ఈజ్. ఇఫ్ గాడ్ హెల్పింగ్ అస్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ ఈజ్ నాట్ హిజ్ లవ్ దెన్ వాట్ ఈజ్. ఓకే, నెక్స్ట్, ఇంత అందమైన ప్రకృతి దేవుని సృష్టి కాకుంటే మరేంటి. అంతే కదా, ఇంత అందమైన సృష్టి ప్రకృతి దేవుని సృష్టి కాకుంటే మరేంటి.
If this beautiful nature is not God's creation, then what? If this beautiful nature is not God's creation, then what? సో ఈ రకంగా ఒక విషయాన్ని ఖచ్చితంగా సమర్థించినప్పుడు ఉపయోగించే తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ రకంగా చెప్పాలి అనేది ఇంతవరకు చూసాం కదా. ఈ వీడియో నిజంగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.